Hello, Namaste, Hardy, welcome to Bommalakoluvu channel. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలి అని కోరుకుంటున్నాను. చూసారు కదండి, మన కొత్త బొమ్మలు, ఇంకో బొమ్మలు అనడం మానేసి రామ్ సీత అన్నమాట. కొత్త పేర్లు వాళ్ళవి, కొత్త బొమ్మల పేర్లు అనమాట. రామ్ సీత. సో పాత బొమ్మలు అయితే ఆల్రెడీ చూసారు కదా. ఒకవేళ చూడకపోతే లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. రామ్ అండ్ సీత అనమాట వీళ్ళ పేర్లు అయితే. సో ఇప్పుడు సీతని రెడీ చేశాను అనమాట. సో సీతకి రెడీ చేస్తానని చెప్పాను కదా. సో రెడీ చేయడం అయితే నేను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవట్లేదు. బట్ హెయిర్ అంటే వీళ్ళని తెచ్చిన అప్పుడు చేసిన వీడియో ఉంది కదా. సో అప్పుడే చెప్పాను కదా, కమింగ్ వీడియోస్లో నేను హెయిర్ అనేది ఎలా అటాచ్ చేస్తాను ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో అంటే కమింగ్ వీడియోస్లో నేను చెప్తా అని చెప్పాను కదా. సో ఈ వీడియోలో అదే అనమాట, హెయిర్ గురించి. హెయిర్ అనేది నేను ఎలా చేస్తాను, ఎలా అటాచ్ చేస్తాను అనేది మొత్తం అనమాట ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ అంతా మీరు చూడండి. సో వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇప్పటివరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయి ఈ హెయిర్ అనేది నేను ఎలా చేశాను అనేది చూసేయండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బొమ్మను చూపిస్తున్నాను శారీ కట్టిన తర్వాత. సో హెయిర్ పెట్టక ముందు అనమాట ఇదంతా కూడా. సో ఇలా ప్లెయిన్గా ఉంటుంది ముందు వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హెయిర్కి చూపిస్తున్నాను. వూల్ అనమాట, బ్లాక్ వూల్ దొరుకుతుంది కదా మనకి. సో ఆ వూల్ తీసుకున్నాను. వూల్ థ్రెడ్స్ ఉంటాయి కదా. సో దాన్ని మనం ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో ఇలా మెజర్ చేసి మనం కట్ చేయాలన్నమాట. మనకి ఎంత థిక్నెస్ హెయిర్ కావాలి అనుకుంటే అంతవరకు మనం కట్ చేయాలన్నమాట. సో ఇలా కట్ చేసిన తర్వాత నేను ఎలా అయితే చూపిస్తున్నానో సో అలా చేయండి. చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇది చూడండి, ఇప్పుడు మనం ఇట్లా రివర్స్లో ట్విస్ట్ చేస్తే మనకి ఇలా ఒక 4 థ్రెడ్స్ వస్తాయి అన్నమాట, సన్నగా వస్తాయి. సో అది మనకి హెయిర్ లుక్ అనేది బాగా వస్తుంది అనమాట అప్పుడు. లేదంటే వూల్ డైరెక్ట్గా పెడితే ఏవో తాళ్ళు పెట్టినట్టే ఉంటుంది. బట్ ఇది వచ్చేసి నిజం హెయిర్ లాగా మనకి లుక్ వస్తుంది అనమాట. అండ్ బాగుంటుంది చూడ్డానికి కూడా, మరి తాళ్ళు లాగా లేకుండా ఇలా సన్నగా ఉంటుంది అనమాట. ఇదే మెయిన్ ట్రిక్ అనమాట ఇక్కడ నేను యూజ్ చేసేది. సో ఇలా మనకి ఎంత అయితే కావాలో అంత హెయిర్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇంత చేసుకున్నాను అనమాట. ఇంత చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని మనం స్టిక్ చేయడం అన్నమాట ప్రాసెస్. సో చూడండి, ఇప్పుడు దాన్ని కొంచెం పల్చగా చేసుకోవాలి. అంటే థిన్గా మనము దాన్ని పరుచుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత డాల్ హెడ్కి మనం గ్లూ పెడుతున్నాను చూడండి. మనకి ఎక్కడి వరకు అయితే అది స్టిక్ అయి ఉండాలి అని చెప్పేసి అనుకుంటాము. సో అక్కడి వరకు గ్లూ పెట్టేసి ఇదిగోండి ఇప్పుడు నేను స్టిక్ చేస్తున్నాను. అలా థిన్గా మనము స్ప్రెడ్ చేసుకున్న హెయిర్ని నేను ఇప్పుడు స్టిక్ చేస్తున్నాను అనమాట. చూడండి, మెల్లిగా స్టిక్ చేయండి సో దట్ అది మొత్తం కవర్ అవుతుంది హెయిర్ అనేది. సో ఇలా స్టిక్ చేసిన తర్వాత కూడా మనం కొంచెంసేపు వెయిట్ చేస్తే, అంటే గ్లూ కదా కొంచెం డ్రై అవ్వడానికి టైం పడుతుంది. సో కొంచెం వెయిట్ చేసి ఆర్ ఫ్యాన్ కింద పెట్టేసి ఒక 5 to 10 minutes వెయిట్ చేసిన తర్వాత ఒకసారి దాన్ని చూసుకుంటే మనకి ఎక్కడైనా కనుక మనకి ఆ హెయిర్ ఇంకా స్టిక్ అవ్వలేదు అనుకుంటే మళ్ళీ మనం అక్కడ గ్లూ కొంచెం అప్లై చేసి ఇలా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. సో అది మొత్తం కూడా స్టిక్ అయ్యేంత వరకు మనం ఎంత గ్లూ పడితే అంత మనం దానికి స్టిక్ చేయడానికి యూస్ చేయాలి. సో ఇలా చేసి బాగా ప్రెస్ చేసేయాలన్నమాట. ప్రెస్ చేయడం వల్ల అది ఇంకా అక్కడే ఉండిపోతుంది. ఇలా మంచిగా డ్రై అయిపోవాలన్నమాట, ఫుల్ డ్రై అయిపోవాలి. ఒక 1/2 an hour అలా లీవ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఆ ప్రాసెస్ చేయండి. లేదంటే మనకి మొత్తం కూడా ఊడిపోతుంది, వేస్ట్ అయిపోతుంది మొత్తం కూడా. సో ఇప్పుడు నేను ఒక కోమ్ తీసుకునేసి ఎక్కువ విడ్త్ ఉండే సైడ్ నేను కోమ్ చేస్తున్నాను అనమాట హెయిర్ని.
సో దట్ ఏమైనా కొంచెం ఎక్కువ స్టిక్ కానివి అవి వచ్చేస్తాయి అన్నమాట ఈ టైంలో. అండ్ వూల్ కూడా ఏమైనా కొంచెం కొద్దిగా ఏదైనా పాడై ఉన్నా సో అదంతా కూడా వచ్చేస్తుంది అనమాట ఈ టైంలో. సో ఇదిగోండి చూడండి, కట్ చేయాలి, ఇలా కట్ చేయాలన్నమాట. మనకి ఎంత హైట్ జడ మనకి ఎంత హైట్ కావాలో దానికంటే కొంచెం ఎక్కువ లెంగ్తే మనము కట్ చేసుకోవాలన్నమాట హెయిర్ని. ఎందుకంటే జడ వేసిన తర్వాత మనం కొంచెం పైనకి వెళ్తుంది జడ, మనం తీసుకున్న లెంగ్త్ కంటే, లీవ్ చేసినప్పుడు ఉన్న లెంగ్త్ కంటే ఎక్కువ వెళ్తుంది కాబట్టి అలా కట్ చేసుకోవాలి మనము. వీళ్ళని రెడీ అయితే చేసేసాను చూడండి. ఈ శారీ పాతదే, ఈ శారీ కట్టేసి సో ఈ హెయిర్ అనేది నేను పెట్టేశాను అనమాట, జడ కూడా వేసేసాను. సో చాలా క్యూట్గా ఉంది కదా. సో మనకు చూడడానికి అయితే మనం ఆ ఊల్ని తీసుకున్నప్పుడు చాలా పొడుగు అయిపోతుందేమో అని చెప్పేసి అనుకుంటాము, బట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంత హైట్ ఏమో కట్ చేశాను నేను, అంతే, అంతకుమించి అయితే కట్ చేయలేదు హెయిర్ని. సో ఈ హెయిర్ మేకింగ్ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ గుడ్ డే. బాయ్. సీ నెక్స్ట్ వీడియో.